మనం భారతదేశంలో ప్రాత్యధికమైన చట్టాలు ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలని మనము కేంద్ర ప్రభుత్వము లీడ్ బై ద బీజేపీ గవర్నమెంట్ కొన్ని కొత్త చట్టాలు తెచ్చింది. దీంట్లో భారతీయ న్యాయ సంహిత అనే కొత్త చట్టం తెచ్చింది. దాంట్లో హిట్ అండ్ రన్ అనే కేసు ఇప్పుడు మామూలుగా మనం చూస్తూనే ఉన్నాము. రేప్ కేసు కానీ మర్డర్ కేసు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐపీసీ, సిఆర్పిసి, ఓకే, ఆల్ అన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్స్ అన్నీ చేంజ్ అయ్యాయండి. కానీ మన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఆర్ తెలంగాణలో హైదరాబాద్లో కూడా మనకు లారీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. లారీల నుంచి పెట్రోల్ బంకుకు పెట్రోల్ అనేది అంటే మూలధన వనరులు ఆగిపోతున్నాయని చాలామంది అడుగుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ అంటే ఏంటంటే, మన భారత ప్రభుత్వం రీసెంట్గా ఒక 10-15 రోజుల ముందు హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతీయ న్యాయ సంహితకు కన్సెంట్ తెలవడం జరిగింది. దానికన్నా ముందు పార్లమెంటు, లోక్సభ అండ్ రాజ్యసభలో కూడా ఈ యాక్ట్ని వాళ్ళ మద్దతు తెలిపి రాష్ట్రపతి గారికి ఆమోదం ఇద్దరికి పంపించారు. ఆ రాష్ట్రపతి గారు ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూ యాక్చువల్లీ షీ హ్యాడ్ గివెన్ ఎ కన్సెంట్ టు దట్ యాక్ట్. కానీ దాంట్లో హిట్ అండ్ రన్ కేసు అనే విషయంలో ఏమైందంటే మనకు మొత్తం న్యాయం అనేది చేంజ్ అంటే ఏంటిది, పనిష్మెంట్ అనేది చేంజ్ అయింది. 7 years ఇంప్రిజన్మెంట్, 10 lakhs పనిష్మెంట్ ఇవ్వడం వల్ల అంటే హైవేలో మీద వెళ్తున్న వెహికల్స్ కానీ ఒకవేళ హిట్ అండ్ రన్ అలా వెళ్ళిపోతే 7 years జైలు శిక్ష ప్లస్ 10 లక్షలు ఒక ఫైన్ అనేది ఈ యొక్క చట్టము ఎవరైతే పెట్రోల్ బంకు మేనేజ్ అంటే ఇప్పుడు పెట్రోల్ లారీ వాళ్ళు ఉన్నారు కదా, లారీ యాజమాన్యం వాళ్ళకి దీని మీద కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళని సంప్రదించకుండా కొందరు అది ఏంటిది పెట్రోలియం శాఖ కూడా డిసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం అగెనెస్ట్ అయిందని మనకు వాళ్ళందరూ కూడా దేశం మొత్తానికి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు వల్ల మాకు ఇష్యూ అయితే అంటే మేము 10 లక్షలు కట్టాలా, మేము 7 సంవత్సరాలు జైలుకోవాలా అనే ఉద్దేశంతో నిన్న మొన్న లాస్ట్ 2 to 3 days నుంచి పెట్రోలియం శాఖ న్యూఢిల్లీ దగ్గర కన్సెన్స్ అనేది జరగడం స్టార్ట్ చేసిండ్రు. కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ అండ్ ద లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆర్ లారీ డ్రైవర్స్ యూనియన్ ఈ అనేది చర్చలు అనేది విఫలం కావడానికి నిన్న మధ్యాహ్నం వరకు విఫలం అంటే వాళ్ళకు ఒక ఛానల్ అనేది దొరకలేదు. దాని తర్వాత మనం చూసాము వాళ్ళందరూ మూకుమ్మడిగా మేము ఈ రోజు నుంచి అంటే చాలామంది అని కాదు, యాక్చువల్గా ఇష్యూ అనేది అందరూ కూడా నిర్ణయం తీసుకున్నది మనం చెప్పడానికి రాదు. దాంట్లో ఉన్న కొంచెం మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గివ్ లారీ సర్వీసెస్ లైక్ ఎస్పెషల్లీ పెట్రోల్ బంక్ లారీ సర్వీసెస్ టు ద కామన్ మ్యాన్, ఎస్పెషల్లీ కామన్ పీపుల్. దట్స్ వై ద పెట్రోల్ బంక్స్ హ్యాడ్ has shortage of the oil reserves like petrol and diesel. దానివల్ల ఈ అంటే ఇప్పుడు మనం ఏమంటున్నారంటే ఈ హిట్ అండ్ రన్ కేసుని మీడియాలో ఎక్కువ ఫోకస్ కాకుండా ఈ లారీ డ్రైవర్ ప్రొటెస్ట్ అనే వరకు అయ్యో 3 రోజులు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, 5 రోజులు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అనే ఉద్దేశంతో మూకుమ్మడి పెట్రోల్ బంకుల దగ్గరికి కామన్ మ్యాన్ జనాలు వచ్చి ఒకరొకరు లోటలు దాదాపు డ్రమ్ములు కూడా పట్టుకొచ్చినట్టు మనకు సమాచారం యాక్చువల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారము. కానీ యాక్చువల్గా ఆ కన్సెన్సెస్ అనేటివి కూడా మళ్ళీ వాళ్ళు విత్డ్రా అయినట్టు కూడా తెలుస్తుంది. నిన్న మొన్న ఏం జరిగింది అంటే ఎస్పెషల్ నిన్న మంగళవారం ఏం జరిగిందంటే ఒక 3 to 4 hours సోషల్ మీడియా కానీ మీడియాలో టోటల్ పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయని కొందరు, ఓకే, పెట్రోల్ బంకులకు పెట్రోల్ సరఫరా నిలిపేస్తున్నట్టు కొందరు, అంటే బేసిక్ ఆఫ్ ద రూట్ని కాస్ట్ చేసుకోకుండా ఈ అసత్య అన్వెరిఫైడ్ న్యూస్ వల్ల జనాలు అనేటివి ఒక క్యూస్ సిచ్యుయేషన్కి లోన్ అయ్యి సడన్గా పెట్రోల్ బంకుల మీదకి, రోడ్ల మీదకి స్టిల్ ఈరోజు మార్నింగ్ కూడా చూస్తున్నాము. నా కారుకే మా అసిస్టెంట్ పెట్రోల్ కొట్టించడానికి 2.5 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర. సో ఈ క్యూస్ సిచ్యువేషన్ రావడం వల్ల ఈ మొత్తం హెవీ ఫ్లో అనేది అంటే ఏంటిది వనరులు తక్కువైపోయినాయి, డిమాండ్ ఎక్కువైపోయింది, ఇక్కడ క్యూస్ అనేది వెళ్ళిపోయింది. నిన్న నైట్ కూడా చూస్తున్నాము బ్లాక్లో కూడా కొన్ని చోట్ల సమాచారం బ్లాక్లో పెట్రోల్ 500 రూపాయలు 400 రూపాయల వరకు పోయిందనేది కూడా సమాచారం ఉంది. సో దీని మీద కూడా కన్సర్న్ సిపి గారు కానీ కన్సర్న్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్స్ వాళ్ళకి జ్యుడిక్షన్స్ వస్తే మాత్రం వాళ్ళు 100% యాక్ట్ తీసుకోవాలి ఎవరైతే బ్లాక్ అమ్మిండ్రు. ప్లస్ ఈ కన్జ్యూమర్ అంటే ఏంటిది ఈ మామూలుగా మీడియా వాళ్ళకు కూడా కరెక్ట్గా ఏంటి ఎగ్జాక్ట్లీ మీడియా వాళ్ళు కరెక్ట్గానే చూపించారు, కానీ వీళ్ళకు ప్రజల్లోకరికి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ తీసుకురావడంలో అవేర్నెస్ విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్లో పొందుపరచలేకపోయారు. సో దానివల్ల ఈ ఇష్యూ రేజ్ అయింది. ఇది
యాక్చువల్గా కన్జ్యూమర్ కోర్ట్స్కి సంబంధించిన విషయం, ఒకవేళ పెట్రోల్ బ్లాక్లో కానీ అమ్మితే వీళ్ళు కన్జ్యూమర్ ఫోరంకి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ లారీ యాజమాన్యాల్లో మెజారిటీ యాజమాన్యము అంటే అందరూని కాదు, కొంతమంది దే హ్యావ్ టు ఫాలో సమ్ బైలాస్. వాళ్ళకు ఒక బైలాస్ అనేవి ఉంటాయి. నువ్వు సడన్గా ఉన్నట్టు నైట్కు పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తా అంటే దాదాపు కోట్లాది మందికి, ఎందుకంటే ఇప్పుడు మన బిజినెస్ ఆల్రెడీ మనం చూస్తున్న స్టాక్ మార్కెట్లో జనవరి 1 and 2 స్టాక్స్ అనేది కొంచెం లోగా ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఇలాంటి డిసిషన్ తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకే కొంచెము మళ్ళీ పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే అంటే ఇలాంటి డిసిషన్ తీసుకున్న వాళ్ళు కొంచెం దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళకు ఒక కన్సెన్సెస్ అట్లీస్ట్ నైట్ కాకుండా ఎవరైనా మన ఫండమెంటల్ రైట్ ప్రకారము ఆర్టికల్ 19 ప్రకారం మనం ఎక్కడైనా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. బట్ వీ నీడ్ టు బి ఇంటిమేటెడ్ టు ద సమ్ ఆఫ్ ద ఎక్స్టెంట్ టు ద కన్సర్న్ అథారిటీ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్రొటెస్ట్ ఫర్ ఆఫ్టర్ 1 week ఆర్ ఆఫ్టర్ 10 days. బట్ సడన్గా ఇది ఎవరైతే వార్త స్ప్రెడ్ చేశారో అండ్ ఇంకోటి ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్త వహించి ఉంటే ఇలాంటి ఇబ్బంది కలగదని నా యొక్క అభిప్రాయము.